రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. గోదావరి జిల్లాల పర్యటనకు ఆటంకాలు ఏర్పడినా వెనక్కి తగ్గకుండా ఉత్తరాంధ్ర నుంచి గేర్ మారుస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని నగరంలోనే 3 రోజుల మఖం వేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల జనసేన నేతలతో సమావేశమవుతారు. గోదావరి జిల్లాల నాయకులకు పిలుపులు వెళ్లాయి. వాళ్ళు కూడా విశాఖకు వస్తున్నారు. ఈ 3 రోజులు వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు పవన్ కళ్యాణ్. మూడు రోజులు విశాఖ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్తారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో పొత్తులపై మాట్లాడతారని సమాచారం. ఆపై ఈ నెల 21న పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవన్నీ కొలిక్కి రాగానే ఈ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో జనసేన పీఏసీ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సైతం మఖం వేసి ఉన్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు నాగబాబు. ఈ జిల్లా నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారాయన. అయితే అనకాపల్లి సీటును మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సైతం ఆశిస్తున్నారు. నాగబాబు ఎంట్రీతో కొనతాల పరిస్థితి ఏంటనే డైలామా నడుస్తుంది. దీంతో కొనతాలను బుజ్జగించే పనిలో పడ్డారు జనసేన నాయకులు. ఇక విశాఖలో పవన్ కళ్యాణ్ మీటింగ్ కి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నాయకులు ఎవరెవరు హాజరవుతున్నారనే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. లక్ష్మి, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల పర్యటన 3 రోజుల క్రితమే ప్రారంభించాల్సి ఉండగా అటు భీమవరం అలాగే అమలాపురంలో కాకినాడ ప్రాంతాల్లో హెలిప్యాడ్ కు సౌకర్యం లేకపోవడంతో అక్కడ అనుమతులు రాకపోవడంతో ఆ పర్యటన ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆగిపోయింది. ఆ తర్వాత ఈ రోజు విశాఖకు బయలుదేరి వస్తున్నటువంటి అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా ఇక్కడే 21వ తేదీ వరకు కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తోంది. పెద్ద ఎత్తున అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావుతో పాటు జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు అలాగే అభ్యర్థులు అలాగే ఆశావాహులు అందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా భేటీ కాబోతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కీలక సమాచారం కూడా తీసుకొని ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి విషయంపై కూడా ఆయన మాట్లాడున్నట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ రోజు జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావుతో పాటు అక్కడ ఉన్నటువంటి నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ అలాగే ఊరు నుంచి జుత్తిగ నాగరాజు, మూటూరు నుంచి మొత్తం పట్టుమట్ల ధర్మరాజు ఇతర నేతలందరూ కూడా వెళ్తున్నారు. అటు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ప్రధాన చర్చ అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో